నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా పైన ఇరాన్ సంచలన ప్రకటనలు చేసింది. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో యుద్ధానికి సంబంధించిన నష్టపరిహారం చెల్లించాలి, అలాగే మా యొక్క ఆస్తులను రిలీజ్ చేయాలి, అలాగే రాబోయే కాలంలో మా పైన దాడి చేయమని చెప్పేసి శాశ్వతంగా ఒక ఒప్పందం కుదరాలని చెప్పేసి ఇరాన్ చెబుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి కౌంటర్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఇరానే మాకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కౌంటర్ ఇచ్చారు. అలాగే దాని తర్వాత ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. డొనాల్డ్ ట్రంప్ పదవి కాలం పూర్తయ్యేదాకా అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. మరోవైపు అమెరికా తమ షరతులు అంగీకరించే వరకు హార్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బకేయి తెలిపారు. ఓడరేవుల దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు యుద్ధం వల్ల ఇరాన్కు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని చెప్పేసి బగేయి డిమాండ్ చేశారన్నమాట. అలాగే దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ యుద్ధం వల్ల కలిగే నష్టానికి పరిహారం చెల్లించాలన్న ఇరాన్ డిమాండ్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. గత 50 ఏళ్లుగా చేస్తూ ఉన్న అరాచకాలకు ఇరానే తమకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ ఏడాది ఆందోళన సందర్భంగా ఇరాన్ నాయకత్వం 52,000 మంది ప్రజలను హతమార్చిందని ట్రంప్ ఆరోపించారు. మొదట వారి యొక్క కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్నారు. హార్ముజ్ జలసంధి తమ నేవీ నియంత్రణలో ఉందని తెలిపారు. చమురు విక్రయాలు నిలిచిపోవడంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం కలుగుతుందని చెప్పారు. సైనికులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఇరాన్ ఉందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది. మరి దీనిపైన ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క దరిద్రమైన యుద్ధం ఆగిపోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.